చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథం ప్రధాన అంశాలు. జనం భయం జగన్ రెడ్డికి పట్టుకుందన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. జనం అంటే వణికిపోతున్నాడు, జనాన్ని చూస్తే అల్లాడిపోతున్నాడు, జనాన్ని చూస్తే పారిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 11 సీట్లకు కొదేసి చేదరించుకుని అసహించుకుని రాజకీయాల నుంచి వెలివేసి ఇంకా 14 మాసాలు పూర్తికాల అయినా సిగ్గుసెర లేకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. తానేదో అపర సుందరాంగుడిలాగా దేవదూతలాగా మరో 1000 సంవత్సరాలు బతికే ఉంటానన్న ఊహలో బ్రతుకుతూ 30 ఏళ్లు నేనే సీఎం అనుకుంటూ జనాన్ని వంచి అధికారులను మోసం చేసి పార్టీ నాయకులకు వెన్నుపోటు పొడిచి లక్షల కోట్లు దోచుకొని నేనే 30 ఏళ్లు సీఎం అంటూ ఎలా రాష్ట్రాన్ని నట్టండి ముంచేశాడో ఇప్పుడు కూడా అదే ఊహలో బ్రతుకుతున్నాడు. వయసుల గురించి మాట్లాడుతున్నాడు. కృష్ణారామ అనుకోవాలంటే చంద్రబాబు నాయుడు. నువ్వేమనుకుంటావు? ఇవాళ పులివెందుల కోర్టులో వాయిదా ఉంది, రేపు జమ్మలమడుగు కోర్టులో వాయిదా ఉంది, ఎల్లుండి హైదరాబాద్ హైకోర్టులో వాయిదా ఉంది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాయిదా ఉంది, లేదా కోడికత్తి కేసు వైజాగ్లో వాయిదా ఉంది, గులకరాయి కేసు విజయవాడలో వాయిదా ఉంది అనుకుని తిరుగుతావా? అదే కదా నీ పరిస్థితి. వీటితోడు మళ్ళీ రేపు నువ్వు దోచుకున్నావు కదా చీప్ లిక్కరు, పిచ్చి మందు ప్రజలకు పోసి 1,00,000 మంది ప్రాణాలు తీసి 1,00,000 కోట్ల పైన దోచుకున్నావు కదా, ఆ కేసులో కూడా తిరగాలి కదా. ఇవన్నీ రాసుకో చిట్ట. శ్రీరామ 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 అని రాసుకుంటారు వయసు అయిపోయిన తర్వాత. నువ్వు కోర్టు 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 డేటు వాయిదా డేట్లు రాసుకోవాలి. అది నీ పరిస్థితి. అలాంటి నువ్వు కూడా సిగ్గు లేకుండా చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నావు. నీ పిచ్చి పీక్స్కి చేరింది. నీ లండన్ మందు నీకు పనిచేయట్లా. నీకు పిచ్చి తగ్గించగల ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో ఒక చంద్రబాబు నాయుడు గారే. ఆయన బ్రతిమాలుకో, ఆయన కాళ్ళ మీద పడు. సార్ నా పిచ్చి ముదిరిపోయింది, తగ్గట్లేదు, మందులు కూడా పనిచేయట్లేదు, ఏం చేయాలి సార్ అని అడుగు. నీకు మార్గం చెప్తాడు ఆయన, శిక్షణ ఇస్తాడు నీకు. నువ్వు ఒంగోలేకపోయినా కొబ్బరికాయ కొట్టడానికి ఒంగోలేవు కదా, నువ్వు ఒంగోలేకపోయినా నిన్ను ఒంగోబెట్టి నీ బెండు తీసి మొత్తం నీ పార్టీని సరిచేసి నీకు యోగా నేర్పించగల గనుడు ఆయన. నీ గురించి నువ్వేదో ఎక్కువ ఊహించుకుంటున్నావు. వాస్తవంలోకి రా, భ్రమలోంచి బయటికి రా. ఒక పక్క నిన్ను ప్రజలు చీకొట్టారు, నీ పార్టీ నాయకులు కూడా నీ చీకొట్టి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. నీ కార్యకర్తలు ఆల్రెడీ సర్దుకున్నారు. ఏదో పేటీకి వాళ్ళు పోగేసుకుని సార్ సీఎం సార్ అనిపించుకుంటా వాళ్ళు కూలిచ్చి కథ గంజాయి పెట్టి చెప్పించుకుంటే గొప్పడివి అయిపో. నువ్వు జై జగన్ కాదు, జైలు జగన్ అంటారు రేపటి నుంచి నిన్ను, నీ కార్యకర్తలే. అది నీ పరిస్థితి. ప్రెస్ స్టేషన్లో ఏం మాట్లాడుతుందో నీకు తెలియట్లా. ఒక పక్క ప్రజలు దొబ్బై బయటకు అన్నారు, ఇంకో పక్క వ్యవస్థలు రా లోపలికి అంటున్నాయి. మద్యం స్కాము నీ పీక చుట్టుకుంది. నువ్వు చేసిన చీప్ లిక్కర్ దందా నీ పీక చుట్టుకుంది. నీతో పాటు నీ కుటుంబాన్ని అంతటికి చుట్టుకుంది. నువ్వు చుట్టేసావట. దొంగతనం చేసి నేను ఎవరికి దొరకలే అనుకుంటానంట. నువ్వు అట్టగా అనుకున్నావు. నేను ఎన్ని లక్షల కోట్లు దోచేసినా నన్ను ఎవరు పట్టుకోలేరులే అనుకున్నావు. పట్టుకోవటం ఏంటి? పట్టుకుంటారు, లాక్కొస్తారు, బెండు తీస్తారు, జాయింట్లు సరి చేస్తారు, అన్ని కార్యక్రమాలు చేపడతారు జగన్ రెడ్డి. నిన్నేం వదిలిపెట్టరు. వ్యవస్థలో అందరూ నీ తొత్తులాగా పనిచేయరు. వ్యవస్థలో మంచివాళ్ళు చాలామంది ఉంటారు. ఒకళ్ళో ఇద్దరు సన్నాసులను పెట్టుకుని నువ్వు నడిపించావనుకున్నావు, కానీ వ్యవస్థలో చాలామంది మంచివాళ్ళు ఉంటారు. నికార్సైన ఆఫీసర్లు చాలామంది ఉంటారు. నిజాయితీగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సన్నాసులు మాత్రమే నీ పక్కన చేరారు, 5 మంది 10 మంది. మిగతా వాళ్ళంతా నిబద్ధతగా పనిచేసే వాళ్ళందరూ చక్కగా వాళ్ళు బయట ఉన్నారు. జీఈ కారిడార్గా ఆంధ్రప్రదేశ్ మారబోతోంది అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పునరుత్పాదక విద్యుత్ వేగంగా విస్తరిస్తోంది. భవిష్యత్తు మొత్తం ఇక గ్రీన్ ఎనర్జీదే. స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయండి. రెన్యూవబుల్ ఎనర్జీలో ఖర్చు తగ్గింపే కీలకం. వినియోగదారులపై టారిఫ్ భారం వేయొద్దు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు అన్వేషించండి. సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టండి. విద్యుత్ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం. గ్రీన్ ఎనర్జీ కారిడార్గా ఏపీని తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి మారుతున్న డైనమిక్స్కు అనుగుణంగా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా పరిస్థితి, ప్రాజెక్టులు, పెట్టుబడులు, కరెంట్ ఛార్జీల భారం తగ్గింపు తదితర అంశాలపై నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. పునరుత్పాదక విద్యుత్ వేగంగా విస్తరించి జనజీవనంలోకి వచ్చేసిందని, ఇక భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే అని అన్నారు. ఇంధన ఉత్పత్తిలో వ్యయం ఎలా తగ్గించాలన్న అంశంపై అధ్యయనం చేసి ప్రజలకు ఆ ప్రయోజనాలు అందించాలన్నారు. వచ్చే 2-3 ఏళ్లలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం మరో 8.9% మేర పెరిగే అవకాశం ఉందన్న సీఎం అందుకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఏఐ లాంటి సాంకేతికతను వినియోగించి గ్రీన్ ఎనర్జీలో అతి తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే మార్గాలు అన్వేషించాలన్నారు. అప్రమత్తంగా ఉండండి. వరద ప్రమాదాన్ని అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయండి అన్నారు ముఖ్యమంత్రి. భారీ వర్షాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం. కొత్త జిల్లాలు పేర్ల మార్పు పరిశీలిస్తాం. జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ. 29, 30 తేదీలో జిల్లా కేంద్రాల పర్యటనలు.
ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి వినతులు. సెప్టెంబర్ 15 నాటికి సీఎంకు తుది నివేదిక. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. కొత్త జిల్లాలు పేర్ల మార్పులు. జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా జిల్లాలు ఏర్పాటు చేసి ఎలా అస్తవ్యస్తం చేశారో చూసాం. బాపట్ల ఎక్కడ ఉంటుంది, అద్దంకి ఎక్కడ ఉంటుంది మీ అందరికీ తెలుసు. అద్దంకిని తీసుకెళ్లి బాపట్ల కలిపాడు. బాపట్ల జిల్లా అనమాట. హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే 150 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళాలి. అద్దంకి ఆ పరిస్థితి ఉందంటే అద్దంకి నియోజకవర్గంలో ఈ చివరి ఊళ్ళో పరిస్థితి చూడండి. పక్కనే ఒంగోలు ఎంత దూరం ఉంటుంది, అద్దంకి అరగంట ప్రయాణం. బుర్ర ఉన్నవాడు ఎవడని చేస్తాడు ఆ పనులు? గత బుర్ర ఉపయోగించాలి కదా. అందుకే బుర్ర లేని పాలకుండా పెట్టుకుంటే ఏమవుతుందో గత 5 ఏళ్ళలో చూసాం. ప్రజలు ఎంత నష్టపోయారో చూసాం. జిల్లా హెడ్ క్వార్టర్స్తో ఆ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ పనులు ఉంటాయి. ఏ పనులు ఉంటాయి? జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఎంత దుర్మార్గంగా ఉండేదంటే, అద్దంకి నుంచి ఏదైనా పని మీద జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం వృధా అవుతుంది ఆలోచించుకోవాలి కదా. ఆలోచన లేదు. అక్కడ ఏదో లబ్ధి చేకూరింది, ఏదో చేద్దాం అనుకున్నాడు, నాశనం చేసి వదిలిపెట్టాడు. ఇప్పుడు అవన్నీ పరిశీలించి ఏ నియోజకవర్గాన్ని ఎక్కడ కలిపితే దగ్గర అవుతుందో హెడ్ క్వార్టర్స్ చూసుకుని దాన్ని బట్టి కమిటీ వేసి కమిటీ పర్యవేక్షణలో అవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాలకుడికి ఉండాల్సిన 1 లక్షం జగన్ రెడ్డి దగ్గర లేదు. ఎంతసేపు జనాన్ని గందరగోళంలోకి నెట్టేసి వాళ్ళ దృష్టి తన మీద పడకుండా చూసుకుని తను దోచుకునే కార్యక్రమాన్ని చక్కగా దోచేసుకున్నాడు. తన దోపిడీ కోసం, తన ఒక్కడి రాజభోగాల కోసం కోట్ల మంది ప్రజల్ని విచక్షణ లేకుండా నరకం చూపించాడు. దుర్మార్గపు పాలకుడు జగన్మోహన్ రెడ్డి. తొలి అడుగు సుపరిపాలన, తొలి అడుగు సూపర్ సక్సెస్ అయింది. 1,20,00,000 కుటుంబాల గడపలు తొక్కారు టీడీపీ కూటమి నాయకులు. కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేసిన మంచి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తూ 1,20,00,000 గుమ్మాలు తొక్కారు కూటమి నాయకులు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనీసం తన సొంత నియోజకవర్గంలో 10 గుమ్మాలు తొక్కలేకపోయాడు. చీ అని ఓస్తారన్న భయంతో 10 ఇళ్ళు తిరగలేకపోయారు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు. కనీసం అసెంబ్లీకి వచ్చి మా నియోజకవర్గాలు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తీర్చండి మహాప్రభు అని బ్రతిమాలుకోవడం కూడా వాళ్ళకి చేత కావడంలా. ఎక్కడ వస్తే జగన్మోహన్ రెడ్డి పాపాలని అసెంబ్లీ సాక్షిగా కడిగి పారేస్తారన్న భయంతో, అధికార పక్షం నిలదీస్తుందన్న భయంతో, అవన్నీ రికార్డు అవుతున్న భయంతో, మనం అసెంబ్లీలో ఉంటే మనం చేసిన పాపాలు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మనం ఒప్పుకున్నట్టేనని, ఆ ఒప్పుకున్నట్టే రికార్డులో నమోదవుతుందని, చీఫ్ జగన్ రెడ్డి ఇంత దుర్మార్గుడా అని భవిష్యత్ తరాలు కూడా అసెంబ్లీ రికార్డ్స్ చూస్తాయని భయంతో అసెంబ్లీకి వెళ్ళడం మానేశాడు. కేవలం అదే కారణం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే వైట్ పేపర్స్ రిలీజ్ చేసినప్పుడు చూసాం ఎన్ని అరాచకాలు చేశాడు జగన్ రెడ్డి. ఇప్పుడు వాటన్నిటి మీద ఆ ప్రశ్నలు ఎదుర్కోలేక, సమాధానం చెప్పుకోలేక అధికార పక్షం వాస్తవాలు చెప్పినప్పుడు వాస్తవాలు నిలదీసే ప్రయత్నం చేస్తుందేమో అన్న భయంతో అధికార పక్షం నిలదీయ అవసరంలా. నీ పాపాలను అసెంబ్లీ ప్రస్తావిస్తే, వాళ్ళు ప్రశ్నలు సంధిస్తే నువ్వు సమాధానం చెప్పుకోలేక తలకాయ దించుకుని నుంచునుంటే నీ చుట్టూ ఉన్న 10 మంది ఎమ్మెల్యేలే నిన్ను వంచి నీ నడు మీద గుచ్చుతారు. చీ ఇంత దుర్మార్గుడు నువ్వు, నిన్ను అనుసరిస్తున్నాం మేమని చెప్పి వాళ్లే ఆ 10 మందిలో పెద్దిరెడ్డి ఒకటి తప్పుకుంటాడేమో కానీ మిగతా 9 మంది నిన్ను ఒంగోబెట్టి గుద్దుతారు. అంత పాపాలు చేశావు నువ్వు. ప్రశాంత పాలనంటూ ప్రజల ఫీడ్బ్యాక్. సూపర్ 6 హామీలు 90% అమలు చేశాం. కార్యకర్తల పనితీరు పైన రిపోర్ట్ అందింది. కష్టపడిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు దక్కాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ వెల్లడి. శ్రీశైలానికి భారీగా వరద, 7 గేట్లు ఎత్తి నీరు విడుదల. ప్రకాశం బ్యారేజీకి వరద పోటు. స్వేచ్ఛగా, ధైర్యంగా 4 దశాబ్దాల తర్వాత 30 ఏళ్ల క్రితం ఆ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. నేడు కాంగ్రెస్ లో ఉన్న తులసిరెడ్డి గారు నాడు టీడీపీ అభ్యర్థిగా గెలిచి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు ఆయన. ఆ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ నిన్న శాంతియుతంగా ప్రజలు తమ ఓటుకు వినియోగించుకుని టీడీపీని గెలిపించబోతున్నారు. గెలవబోయే ఆ అభ్యర్థి రేపు కడప జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యే అవకాశం ఉందేమో. నాడు తులసిరెడ్డి గారు ఎలాగైతే పులివెందుల జడ్పీటీసీగా గెలిచి చైర్మన్ అయ్యారో, అలాగే నేడు కూడా ఆమె గెలిచిన తర్వాత జడ్పీటీసీ చైర్మన్ అయ్యే అవకాశం ఉందేమో. అవ్వచ్చు, చెప్పలేము. వైఎస్ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు. ఈసారి అరాచకాలు జరగలేదనే అసహనం జగన్లో కనిపిస్తోంది. ఆయన వైఖరి ఎలాంటిదో ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పులివెందులలో నామినేషన్ వేసేందుకే భయపడే పరిస్థితుల నుంచి జడ్పీటీసీ ఉప ఎన్నికకు 11 మంది పోటీ చేయగలిగే పరిస్థితి కనిపించింది. 2 పోలింగ్ బూత్లలో ఎప్పుడైనా రీపోలింగ్ జరిగిందా? శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి కనుకనే ప్రజలు ధైర్యంగా ఓటేశారు. స్వేచ్ఛగా ధైర్యంగా ఓటేశారు. పులివెందుల రాబందుల నుంచి, రాక్షస మోక నుంచి, అరాచక శక్తుల నుంచి
ముఠా నాయకుల గుప్పెట నుంచి, జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుల దగ్గర నుంచి ప్రజలు బయటపడ్డారు. స్వేచ్ఛగా ఓటేసుకున్నారు. ఎన్నికల జరిగిన విధానమే అందుకు ఉదాహరణ అన్నారు ముఖ్యమంత్రి. నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించారు అధికారులు. అది కడుపు మండ జగన్ రెడ్డికి. ఓడిపోతున్నామని తెలుసు, ఓటమి కూడా దారుణమైన ఓటమి చెందుతున్నామని తెలుసు. పులివెందులు ఇప్పుడు ఓడిపోవడం కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ గెలిచింది. భారీ మెజార్టీ వచ్చింది పులివెందుల్లో. ఆనాడే జగన్మోహన్ రెడ్డి ఓటమి మొదలైంది. తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఓడగొట్టారో చూసాం. తర్వాత నీటి సంఘాల ఎన్నికలు మొత్తం టీడీపీ గెలిచింది. ఆ రోజే పరువు మొత్తం దొబ్బింది జగన్ రెడ్డిది. 2019లో వచ్చిన ఓట్ల కంటే 35,000 ఓట్ల పైచిలకు మెజార్టీ తగ్గింది జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో. అప్పుడే భయం పట్టుకుంది జగన్ రెడ్డికి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పదవుల నిరాశ వద్దు, కష్టించిన అందరికీ ఫలితం ఉంటుంది అన్నారు లోకేష్. రాష్ట్రానికి భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్. రైతుల పట్ల జాగ్రత్త, సేద్యం అధికారులకు మంత్రి అచ్చెన్న ఆదేశాలు. అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. వైద్య సేవ లాభాపేక్ష కాదు, క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపనలో బాలకృష్ణ వెల్లడి. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు ఓడించారు, ప్రతిపక్ష స్థానం కూడా మనకి ఇవ్వలేదు, పులివెందుల ఎమ్మెల్యేకు మాత్రం పరిమితం చేశారు. ఆ పులివెందుల ప్రజలు కూడా ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా నన్ను తిరస్కరించారు. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అధికారుల కాన్సన్ట్రేషన్ పులివెందుల మీద తక్కువ ఉంటుంది కాబట్టి, అదే కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు తను అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ మెజార్టీ అన్న వచ్చింది, గెలిచాడు. లేదంటే అక్కడ కూడా గెలుపుండేది కాదు జగన్మోహన్ రెడ్డికి. ఆ వాస్తవాన్ని విస్మరించి వయసుల గురించి, మంచి చెడ్ల గురించి జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇవాళకి నువ్వు చంద్రబాబు నాయుడు గారితో నడవలేవు, ఆయనతో పోటీపడి పనిచేసే స్థాయి, కెపాసిటీ కూడా నీకు లేదు. కనీసం నారా లోకేష్తో అన్న పోటీపడి రాజకీయం చేసే ప్రయత్నం చేయి. నారా లోకేష్ లాగా కష్టపడే ప్రయత్నం చేయి. నారా లోకేష్ లాగా న్యాయంగా, ధర్మంగా పాలన చేయడం, ప్రజలకు సేవ చేయడం నేర్చుకో. అది నీకు ఎలాగో చేత కాదు. నీ పార్టీని నువ్వే బొందబెట్టుకున్నావు, ప్రశాంతంగా కోర్టులు దోచేసావు. ఆ కోర్టులు లెక్క పెట్టుకుంటా కళ్ళగంట నీకు కావాల్సిన సబ్ జైలు కోరుకో. చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇవ్వు. సార్, నాకు పలానా జైలు అయితే సౌఖ్యంగా ఉంటుంది, ఆ జైల్లో కనీసం ఏర్పాటు చేయించండి. అన్ని జైళ్ళు నేను ఉండలేను, లక్షల కోట్లు దోచేసుకుని రాజభోగాలు అనుభవించి ఇవాళ నేను వెళ్ళి జైల్లో ఉండమంటే నా పరిస్థితి భయంకరంగా ఉంటుంది సార్. కనీసం మంచి జైల్లో నన్ను పెట్టి ఏర్పాటు చేయండి సార్ అని బతిమాలుకో. అవకాశం మాత్రం నీకు ఉంటుంది.